చేసిన తప్పే కాబట్టి క్షమాపణ నాగార్జున కూడా నేను చేసిన తప్పుకి నేను వెనక్కి తీసుకుంటున్నాను నా మాటలు అని చెప్పింది. అట్లా కాదు, తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే ఆమె ముక్కుకు నేల రాసి క్షమించమని అడగాలి కేటీఆర్ని కానీ నాగార్జున గారిని కానీ అక్కినేని ఫ్యామిలీని కానీ. అట్లా చేయకుండా ఉంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఎలా అయితే పరువు నష్టం వేస్తూ ఉంటున్నాడో నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపించి నాగార్జున కూడా లీగల్ ఇంకా పంపించలేదండి, పంపించే యోచనలో ఉన్నాడు. కాబట్టి నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా ఖండించి స్పందించాలని కోరుకుంటున్నాడు. ఆవిడ పొలిటీషియన్ అయ్యండి, అంత పెద్ద పొజిషన్లో ఉండి ఇంకొకరు గురించి బ్యాక్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళని ఎందుకు లాగడం? అదే రాజకీయాల పరంగా అవును అదే అండి, చేయించండి. చాలా ఉన్నాయి రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ క్యారెక్టర్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరో ఒకరు లాగితే ఇప్పుడు కేటీఆర్ గతంలో కూడా పలానా విడాకులు ఈ విలువలు అయినాయి అని కేటీఆర్ని విమర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏంటంటే ఇక స్ట్రాంగ్గా ఉండిద్దని ఒక మహిళను లాగితే స్ట్రాంగ్ ఒక అక్కినేని ఫ్యామిలీని వాడుకోవడం జరిగిందండి. ఇందులో కేటీఆర్ని తిట్టడంలో వేరే విమర్శించు, వేరే పార్టీ పరంగా ఇంకో విధంగా విమర్శించు, అంతేగాని నువ్వు ఇక్కడ అక్కినేని ఫ్యామిలీని లాగటం అంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంటే కామ్ ఉండిద్ది అనుకుంటున్నారేమో. కానీ నాగార్జున ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా వ్యతిరేకించి నోటీసులు పంపిస్తారు. ఇప్పుడు కామన్ పీపుల్ ఎవరైనా గొడవ పడాలి అంటే వాళ్ళ అమ్మను వాళ్ళ అక్కను యూజ్ చేస్తారు, వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడేటప్పుడు. అది కామన్ పీపుల్. ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక ఫారెస్ట్రీ మినిస్టర్ అండ్ దేవాదాయ శాఖకి ఉంటూ అంత గ్రేట్ పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఒక చీప్ స్ట్రాటజీ వాడడం. అవునండి, దీన్ని ఎవరైనా తీవ్రంగా ఖండిస్తారండి, అందరు ఖండించారు, వెరీ గుడ్. దాని తగ్గట్టుగా నా స్పందించి వెనక్కి తీసుకుందండి. వెనక్కి తీసుకోవడం కాదు, మాటలు వెనక్కి తీసుకోవడం కాదు. అవునండి, తను అది కూడా ఏంటంటే ఇంత భారీగా వ్యతిరేకత వచ్చేసరికి ఆమె వెనక్కి తీసుకుంటే ఇట్లా కాకుండా ఆమె ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. ఆ ఉద్దేశం ఏందో చెప్పి తీరాల్సిందిగా కోరుతున్నామండి. అంటే ఈ వాక్యలో గత 24 hours చూసుకుంటే కొద్ది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అవుతుందండి. ఇది కొండా సురేఖ వల్ల. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు కదా దాని మీద? అవునండి, ఖచ్చితంగా వెయిట్ వేస్తాడంటే రేవంత్ రెడ్డి ఒక 1 or 2 days చూసి ఖచ్చితంగా ఈమె మీద సస్పెన్షన్ వెయిట్ వేయటం కానీ ఈ మంత్రివర్గం నుంచి తొలగించడం కానీ జరుగుతుందండి. ఈ జరగకముందే ఈమె స్పందించి కొంచెం బహిరంగంగా క్షమించమని కోరాలని కోరుకుంటున్నాం. అక్కినేని ఫ్యాన్స్ ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో కూడా కొండా సురేఖ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరుగుతుందని కొన్ని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి కొండా సురేఖ మీద. ఇప్పుడు కొండా సురేఖ గారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్యాన్ వారా జరుగుతుంది ట్విట్టర్ లో వాట్ ఎవర్, ఒక ఫ్యాన్ ఒక హీరో ఫోటో పెట్టుకొని ఏదో కామెంట్ చేశాడు అదర్ హీరోని, అంత మాత్రాన హీరో చేయించినట్టు కాదు కదా? కాదండి, అంటే ఆ లాజిక్ ప్రకారం ఏంటంటే కేటీఆర్ ఇవన్నీ చేయిస్తున్నాడు వెనకాల, బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుపుతుంది, కేటీఆర్ నడుపుతున్నాడని, వీళ్ళ వెనకాల కూడా వీళ్ళందరికీ ఒక జీతాలు ఇచ్చి కేటీఆర్ నడుపుతున్నాడని ఆ అనుమానం పడి విమర్శించడం జరిగిందండి. ఇందులో నిజమెంత లేదా ఎంక్వైరీ చేసి తేల్చాల్సింది పోయి ఇక సంబంధం లేని ఒక రాజకీయంతో సంబంధం లేని ఒక ఫ్యామిలీని లాగి కేటీఆర్ని తిట్టాలనుకో వేరే విధంగా తిట్టిన ఒక రాజకీయ నాయకులకు సంబంధం లేని ఫ్యామిలీ. ఇప్పటి కూడా నాగార్జున చాలా సాఫ్ట్గా స్పందించాడండి, ఇట్లా కాదు చాలా ఘాటుగా ఉండాలి నాగార్జున స్పందన కూడా. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ ఇయర్ బాగా వినపడింది వాళ్ళ పేరు. అవునండి, మొన్న కన్వెన్షన్ తీయటం కానీ మ్యారేజ్ అవ్వనివ్వండి, బిగ్ బాస్ టైం ఆయన హోస్ట్ చేస్తున్నామండి, వాట్ ఎవర్ మొన్న 100 days ఫంక్షన్ చేశారు ఆయన బర్త్డే ఫంక్షన్ అక్కినేని నాగేశ్వరరావు గారికి. సో ఇయర్ బాగా వినపడుతుంది వాళ్ళ పేరు. సో అట్లాంటి టైంలో ఇంత సెన్సిటివ్ మ్యాటర్లో అనవసరంగా ఎందుకు ఇరికిచ్చారు అనేది నా అభిప్రాయం. అంటే అనవసరంగా ఇరికిచ్చారంటే ఒక రిలేషన్ అనేది కంప్లీట్ కేటీఆర్ని విమర్శించే భాగమేనండి. ఇప్పుడు ఇంకొకరిని ఎవరిని చూపించి తేలో అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే నాగార్జున కూడా కొంచెం ఆపోజిట్ ఉంది కాంగ్రెస్ కూడా. కేటీఆర్ కూడా చాలా క్లోజ్గా ఉంటాడు నాగార్జున తోటి. మిగతా వాళ్ళు ఎవరు ఏ హీరో కూడా నాగార్జునతో అంత క్లోజ్గా ఉండే ఒక పొలిటీషియన్ కానీ ఎవరు లేరు. నాగార్జున కూడా కేటీఆర్తో క్లోజ్గా ఉంటాడు. కాబట్టి ఈ బంధం నిజమైద్దేమో అని ప్రజలు అనుకుంటారని ఆమె వాళ్ళ కోడల మీద నింద వేసింది. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది నాగార్జునకే తెలియదు కదా? తెలియదండి. అదే అండి, ఒకరిని విమర్శించడం కోసం రాజకీయ పరంగా విమర్శించడం కోసం సంబంధం లేని ఫ్యామిలీ లాగటం చాలా తప్పండి. అందరూ ఖండించారు. నాగార్జున కూడా దీన్ని తీవ్రంగా నోటీసులు ఇవ్వాలని కోరుకుంటున్నారు.